ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విజయవంతమైన వ్యక్తులు ఉన్నారు. తమ లక్ష్యాలను సాధించడానికి వారు ఎంతో కృషి చేశారు. ముఖేష్ అంబానీ నుండి ఎలాన్ మస్క్ వరకు ఇంకా ఎందరో విజయవంతమైన బిలియనర్లకు ఉన్న కొన్ని అలవాట్ల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే అతనికి ఖచ్చితంగా కొన్ని మంచి అలవాట్లు, మంచి లక్షణాలు ఉంటాయి. వారి ప్రయాణాన్ని ప్రారంభించడానికి వారు ఆ మంచి అలవాట్లనే పునాదులుగా చేసుకొని ఉంటారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది విజయవంతమైన వ్యక్తులు తమ లక్ష్యాలను సాధించడంలో వారికి సహకరించిన అలవాట్ల గురించి చాలాసార్లు చెప్తూనే ఉన్నారు. అలాంటి 3 అలవాట్ల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మీరు కూడా జీవితంలో ఎదగాలనుకుంటే ఈ 3 అలవాట్లను పాటించినట్లయితే ఖచ్చితంగా విజయం దక్కి తీరుతుంది. వీటిలో మొదటిది ఉదయాన్నే లేవడం. ముఖేష్ అంబానీ నుంచి ఎలాన్ మస్క్ వరకు కూడా కోట్లకు అధిపతులు అయిన వీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే తెల్లవారుజామున 5:30 గంటలకే నిద్రలేస్తారు. ఇది వారి ఫిట్నెస్కు, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వారిలో ప్రొడక్టివిటీని పెంచడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సమయానికి నిద్రపోవడం, తెల్లవారుజామునే లేవడం అనేది ప్రతి ఒక్కరూ పాటించవలసిన అలవాటు. ఇది మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అధికంగా బుక్స్ చదవడం. బిలియనీర్ బిల్ గేట్స్ తాను ఏడాదికి 50 పుస్తకాలు చదువుతానని చెప్పారు. ఇలా చదవడం వల్ల తమలో అవగాహన, మానసిక ఎదుగుదల పెరుగుతాయని వివరించారు. ఇలా పుస్తకాలు చదివేవారు చాలా సమర్థవంతంగా పనిచేస్తారని అధ్యయనాలు చెప్తున్నాయి. వారి ఆలోచన శైలి భిన్నంగా ఉంటుందని, వారు చాలా విశాలమైన దృక్పథాలను కలిగి ఉంటారని అధ్యయనాలు చెప్తున్నాయి. కాబట్టి ముందుగా మీరు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి. జెఫ్ బెజోస్ వంటి శాస్త్రవేత్తలు ప్రతిరోజును వ్యాయామంతోనే మొదలు పెడతారు. ఉదయం లేచిన తర్వాత తమ శారీరక ఆరోగ్యం కోసం వ్యాయామం చేయడం అలవాటుగా చేసుకున్నారు. ఎంతోమంది ఉదయం కనీసం అరగంట నుండి గంట వరకు వివిధ రకాల వ్యాయామాలు చేయడంలో బిజీగా ఉంటారు. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనివల్ల వారు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కాబట్టి జీవితంలో విజయం సాధించాలనుకుంటే ప్రతిరోజు వ్యాయామం కూడా మీ దినచర్యలో భాగంగా చేసుకోవాలి. నిండైన నిద్ర. శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో నిండైన నిద్ర కూడా అంతే అవసరం. రాత్రి 8 గంటలకు తగ్గకుండా నిద్రపోయే వారిలో ఆలోచన శైలి, మానసిక స్పష్టత అధికంగా ఉంటుంది. బిలియనీర్లు చెబుతున్న ప్రకారం వారు ప్రతిరోజు రాత్రి ఒకే సమయానికి నిద్రపోతారు. ఉదయం తెల్లవారుజామునే లేచేందుకు ప్రయత్నిస్తారు. మీరు కూడా ఒక నెల రోజుల పాటు ఇలా చేసి చూడండి. మీలో వచ్చే మార్పు మీరే గమనిస్తారు. విజయం సాధించడానికి సామాజిక అనుబంధాలు చాలా ముఖ్యం. విజయవంతమైన వ్యక్తులు తరచూ సామాజిక కార్యక్రమాల్లో భాగం అవుతారు. వీలైనప్పుడు మద్దతును ప్రకటిస్తారు. ఆర్థిక మద్దతును ప్రకటించిన సందర్భాలు అధికంగానే ఉంటాయి. అలా చేయడం వల్ల వారిలో ఒక నూతన ఉత్సాహం వస్తుంది. ఇది మరింతగా ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది. ఇక చివరిది ధ్యానం. మైండ్ఫుల్నెస్, ధ్యానం వంటివి బిలియనర్లలో రోజువారీ దినచర్యలో భాగమైపోయాయి. ప్రతిరోజు 20 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ధ్యానం వల్ల కలిగే లాభాలు ఇన్ని కాదు. ఇది మీలో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ప్రశాంతతను పెంచుతుంది. మీరు ఏ పనైనా సావధానంగా, విజయవంతంగా చేయగలిగేలా చేస్తుంది. ఒక మనిషి విజయవంతం కావడానికి అతని కుటుంబం మద్దతు చాలా అవసరం. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపితే ఆ రోజంతా చాలా ఉత్సాహంగా కొనసాగుతుంది. ఉదయాన లేచిన వెంటనే కాసేపు పిల్లలతో, జీవిత భాగస్వామితో మాట్లాడడం, వారితో కలిసి పనులు షేర్ చేసుకోవడం వంటివి చేయాలి. ఇది మీ వారితో మీ బంధాన్ని దృఢపరుస్తుంది. వారితో కలిసి బ్రేక్ఫాస్ట్ తినడం వంటివి అలవాటు చేసుకోవాలి. లేదా రాత్రిపూట డిన్నర్ అయినా సరే వారితో కలిసి తినేందుకు ప్రయత్నించాలి. కుటుంబ సమయం ప్రతి వ్యక్తికి అవసరం. బిలియనర్లుగా ఎదిగిన వారంతా ఇలాంటి మంచి లక్షణాలను కలిగి ఉన్నవారే. మనం కూడా జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా ఎదగాలి అంటే పైన చెప్పిన అలవాట్లలో కొన్నిటినైనా పాటించగలగాలి. ఇలా పాటించినట్లయితే మునుపటి కంటే అనేక మార్పులు జీవితాల్లో జరుగుతాయి. అలాగే మన లక్ష్య సాధనకు కూడా ఈ అలవాట్లు దోహదపడతాయి. ఫైనల్గా ఒకసారి బిలియనర్లకు ఉండే లక్షణాలు ఏంటో చూద్దాం. ఉదయాన్నే లేవడం, బుక్స్ ఎక్కువగా చదవడం, నిండైన నిద్ర, సామాజిక అనుబంధాలకు ప్రాముఖ్యతనివ్వడం, ప్రతిరోజు ధ్యానం చేయడం, ఫ్యామిలీతో సమయాన్ని గడపడం. ఇలాంటి లక్షణాలనే బిలియనర్లు కలిగి ఉన్నారు. ఈ వీడియోలో ఇంతే. వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.